ఈ మాటలు తర్వాత అసలు ఈ పార్టీకి భవిష్యత్తు ఉంటుందా? రేపు నిజంగానే రేవంత్ రెడ్డి గారి పైన ఏ చిన్న దాడి జరిగినా బాల్కా సుమన్ బీఆర్ఎస్ అని ఇంకా చూడరా ఇంకా జనాలు? ఏంటి మిలిటెంట్ యాక్టివిటీ, రైలు పట్టాలు కోసేయాలా ఏంటి? మనం అంటే సింగరేణి కార్మికుల దగ్గరికి వెళ్ళంట 4 భవనాలు తగలబెట్టేసి జిఎం ఆఫీస్ తగలబెట్టి అక్కడ సింగరేణి భవనాలు తగలబెడితే లేదు వీళ్ళు మన పక్కనే ఉన్నారు పోరాటం చేస్తారని నమ్ముతారంట. వాట్ ఈస్ ద సేడిజం? అర్థం ఉందా? ఇది డెమోక్రసీ అనుకుంటున్నావు? ఏమనుకుంటున్నావు నువ్వు? ప్రజలు కష్టపడి డబ్బులు సంపాదించి దానిపైన పన్నులు కట్టి మీ అందరికీ మాజీలందరికీ జీతాలు ఇస్తే ఇలా తయారయ్యారు ఒక్కొక్కళ్ళు. మిలిటెంట్ యాక్టివిటీలు చేయాలా కూర్చుని? ఇది కూడా ఏంటి, నీ మోడీ పార్టీ మైలేజ్ కోసం నువ్వు మిలిటెంట్ యాక్టివిటీస్ ఎంకరేజ్ చేస్తావా? ప్రజల సంక్షేమం కోసం కాదు ఈ మిలిటెంట్ యాక్టివిటీ. ప్రజలు బాగుండాలని కాదు, రెచ్చగొట్టి మన వెంట వాళ్ళు ఉన్నారు అని చెప్పి వాళ్ళు నమ్మించడానికి మనం తగలబెట్టేయాలి, లేపేయాలి, బాంబులు వేయాలి అన్నట్టు చెప్తుంటే అర్థం ఉందా అసలు? ఏమండి నిజంగా అర్థం ఉందా? చూసి ఆన్ లుకర్స్కి వీళ్ళందరూ క్యాటరింగ్ చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? దీనిపైన స్పందన రాదేంటి హరీష్ రావు నుంచి, కేటీఆర్ నుంచి?